Hello everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఇంత ఫాస్ట్ గా చెప్తా కావాలనే చెప్పాను ఎందుకంటే నీలి మేఘాలు నిజంగా మబ్బులు హలో దానికే ఫ్యాన్స్ ఉన్నారు చిన్న పిల్లలందరూ మనం చూస్తేనే చాలు ఇలా ఇలా అంటారు మబ్బులు ఎప్పుడు స్లోగా కూడా కదా మబ్బులు కాదు మబ్బులు క్లౌడ్స్ ఎప్పుడు స్లోగానే వెళ్ళవు ఫాస్ట్ కూడా వెళ్తాయి అనమాట సో మా ఆవిడ స్లోగా నీలి మేఘాలలో అంటది అందుకని పిల్లలకి ఆంటీ బాగా చెప్తున్నారు స్లోగా అని చూస్తారు అనమాట ఇప్పుడు మీరు చాలా లాగ్ ఇస్తున్నారు ఓకే రెడీ నెక్స్ట్ వెళ్ళిపోయేప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంటే మా ఆవిడ చెప్పేస్తుంది నెక్స్ట్ కుకింగ్ ఎపిసోడ్ అన్నమాట ఈ రోజు మన మునక్కాయ చారు దాని తర్వాత ఫిష్ రవా ఫ్రై ఓకే ఫిష్ రవా ఫ్రై ఈజ్ అ మహారాష్ట్రియన్ డిష్ ఓకే అటు సైడ్ అంతా మీరు కింగ్ ఫిష్ అంటారు అంటే వంజరాన్ని వాళ్ళలాగా రవా ఫ్రై చేస్తారనమాట కాకపోతే మన ఇంట్లో ఈరోజు బొచ్చు చేపే ఉంది కాబట్టి మనం బొచ్చు చేపతో రవా ఫ్రై చేస్తాము దాని తర్వాత మంచి మునక్కాయ చారు పెట్టుకుందాం అది కూడా దేంతో మన ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్తో అదమ్మా మ్యాటర్ అయితే మునక్కాయ చారు అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుందండి యమ్మీ ఉంటుంది అసలు ఇక మీద సమ్మర్ రెసిపీస్ చేసుకుందాం కొంచెం సమ్మర్ లో లేదు ఐస్ క్రీమ్ చేసుకుందాం మనము అవును మేము ఒక బోర్డు తెచ్చుకున్నాం ఇదిగోండి రెసిపీస్ రాసుకుందాం అని చెప్పి ఈ రోజు ఓకే ఎపిసోడ్ లోకి వెళ్దాము దానికి ముందు మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఏమైందమ్మా బాగుందా ముద్దుగా చూడండి నిజంగా ఎంత కళగా ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఏమైంది నీకు ఏంటమ్మో హలో తెలుగు టీచర్ కదా మా అమ్మమ్మ తెలుగు టీచర్ స్పెషల్ ఓకే ఈరోజు స్పెషల్ మునక్కాయ చారు చేపరావ వేపుడు నీలి మేఘాలలో మన మునక్కాయ చారుకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనకు కావాల్సింది మునక్కాయ ఇక్కడ నేను 7-8 ముక్కలు చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను 2 ఎర్రటి మీడియం సైజ్డ్ టొమాటోస్ 3 నుంచి 4 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి మన ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్ కొద్దిగా ఇంగువ ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు తాలింపులోకి ఆవాలు 1/2 టీ స్పూన్ నూనె ఈజీగా చేసుకోవాలి ఏదన్నా కానీ నా పద్ధతి అయితే అదే సో అందుకని ఈ మునక్కాయలు వేసేసుకోవాలి మునక్కాయలకి 1 నుంచి 2 విజిల్స్ అయితే సూపర్ ఇది ఇంత లావుగా ఉన్నాయండి మేఘన గారు ఉడుకుతాయా అని మీరు అనుకుంటారు ఈ చాలా లేత మునక్కాయలు మా ఫామ్ అన్నమాట అలానే ఈ 2 టొమాటోలు ఉన్నాయి కదా ఈ 2 టొమాటోలు కూడా ఇలా వేసేద్దాం ఓకే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి ప్రెషర్ పెట్టేసి ఒక 2 ప్రెషర్లు రానిద్దాం ఓకే దీంట్లో ఉప్పు పసుపు అలాంటివి ఏమి వేయక్కర్లేదు ప్రస్తుతానికి ఇలానే బాయిల్ చేద్దాం ఇది నా పద్ధతి మామూలుగా అయితే రసం పౌడర్ లేని వాళ్ళైతే అంటే నార్మల్గా రసం పౌడర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఒకవేళ లేదు అనుకోండి అప్పుడు మీరు మిరియాలు ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి దంచుకోవాలి కాకపోతే ఈ రసం పౌడర్ దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది దాని మూలన టేస్ట్ సూపర్ ఉంటుంది మా అమ్మ రెసిపీ అనమాట సో మనం ఏం చేస్తాం అందుకనే ఏమి దంచుకోం ఒట్టి మన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఈ వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తాను వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచాలి అంతే అయిపోయింది ఓకే ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని తాలింపులోకి ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఏంటంటే ప్రెప్ వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది ప్రిపరేషన్ అయిపోతుంది ఓకే ఇది మ్యాటర్ వీటిని వచ్చేసి చాప్ చేసుకుందాం కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుందాము మంచిగా సన్నగా
మా ఇంట్లో కరివేపాకుని చాప్ చేస్తానండి, ఎందుకంటే లేకపోతే మా ఆయన తీసేస్తారు. సో ఆయనకు తెలియకూడదు కాబట్టి నేను ఇలా నీట్గా సన్నగా చాప్ చేసేస్తా. అంటే ఇంక తీయలేరు కదా, బద్ధకం కదా అది. సో మన చేప రవ్వ వేపుడికి వచ్చేసేసి ఇదిగోండి. ఫస్ట్ మీరు చూసింది ఏంటి, ఇక్కడ బొచ్చి చేప ముక్కలు అనమాట. మీకు ఏ చేప కావాలంటే ఆ చేప తీసుకోవచ్చు, చిన్న చేపలు తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏ చేప అయినా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనం ఇంట్లో వేసుకునే అల్లం వెల్లుల్లిపాయ అనమాట. ఈ అల్లం వెల్లుల్లిపాయ ఎంత కావాలో నేను కలిపేటప్పుడు చెప్తాను. నార్మలీ ఫిష్ ఫ్రైలో నిమ్మకాయ వేస్తారు చాలామంది పులుపుకి, లేదంటే వెనిగర్ వేస్తారు. కానీ మనం ఈ ఫిష్ ఫ్రైకి వచ్చేసేసి ఈ చేప వేపుడికి వచ్చి మనం చింతపండు పులుసు వేస్తాం అనమాట. ఓకేనా, ఈ పులుపు వేరే ఉంటుంది. మహారాష్ట్రలో అలానే వేస్తారు. పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం అండ్ రవ్వ అన్న తర్వాత రవ్వ కావాలి కదండి, మన బాంబే రవ్వ. అండ్ ఫ్రై చేసుకోవడానికి కావలసినంత నూనె. ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది వచ్చేలోపు, ప్రెషర్ వచ్చేలోపు మనం ఫిష్కి మసాలా పూసేసుకుందాం. ఓకేనా, నేను ఇక్కడ ఒక 6 ముక్కలు ఫిష్ తీసుకున్నానండి. సో దానికి సరిపడా చెప్తాను నేను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్. ఓకే, పసుపు, నేను ధనియాల పొడి వేసుకుంటాం. అంటే ఒక టీ స్పూన్ వేసాను ధనియాల పొడి. కారం కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం ఎటువంటి గరం మసాలా వేయటం లేదు. అండ్ ఎన్ఎం ఫుడ్స్ కారం సూపర్ ఉంటుంది. 1 టీ స్పూన్ వేసా, చూసుకొని వేసుకుందాం మళ్ళీ. దాని తర్వాత సాల్ట్. ఫిష్ కదా, జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్. నేనైతే నాకు అలవాటు కాబట్టి అందాజుతో వేసేస్తున్నాను, అంటే ఉరామరి. ఇంకా ఫస్ట్ ప్రెషర్ వచ్చేసింది, ఇంకొక ప్రెషర్ రానిద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ చింతపండు పులుసుని మంచిగా ఇలాగా, ఇట్లా చింతపండు పులుసు. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనము చింతపండు పులుసు వేసుకుంటాం. దీని వల్ల ఏమవుద్దంటే మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ఈజీగా మిక్స్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ మసాలా అంతా మనం ఇలాగా మిక్స్ చేసేయాలి. ఆఫ్ చేయమ్మా, ఆఫ్ చేశానండి కుక్కర్ని. అండ్ ఇప్పుడు ఈ మసాలాని నీట్గా, ఈ కెమెరామెన్ తీసేయాలబ్బా, వేరే కెమెరామెన్ పెట్టుకుంటా. ఉప్పులు కారాలు చెక్ చేసుకోవాలి. పులుపు పర్ఫెక్ట్. కొంచెం ఉప్పు వేస్తున్నా, వెరీ లిటిల్, సరిపోతుంది. ఇప్పుడు మన ఫిష్కి మసాజ్ చేయాలి. ఇలాగా మంచిగా మనము మసాలా అంతా పట్టించేయాలండి సూపర్గా. ఓకే, మీరు స్మెల్ టేస్ట్ ఎంజాయ్ చేయలేరు, ఎందుకునంటే మరి మీరు మా ఇంట్లో లేరు కదా, అందుకని నేనే ఎంజాయ్ చేయగలను, పక్కనున్న మా ఆయన ఎంజాయ్ చేయగలరు అనమాట. ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఒక 10 minutes. అంటే మన రసం అయ్యేంత వరకు, రసం అయిపోయి అన్నం వండేసుకున్న తర్వాత ఇది ఫ్రై చేద్దాం. ఎందుకంటే వేడివేడిగా ఉంటే క్రిస్ప్గా ఉంటుంది, బికాజ్ వీఆర్ యూజింగ్ బాంబే రవ్వ కదా. సో అందుకని బాంబే రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి పైనుంచి క్రిస్ప్ ఉంటుంది, లోపల నుంచి జ్యూసీగా, చాలా బాగుంటుంది మన చేప రవ్వ ఫ్రై. ఓకే, రెడీ. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా అన్నీ నాకు కాటన్స్ అంటే చాలా నచ్చుతాయండి. పర్టికులర్లీ సమ్మర్లో నాకు ఇష్టమైనది కాటన్, నార్మలీ ఆల్సో. సో ఇప్పుడు నేను వేసుకుంది శ్రీనిధి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. తన పేజ్ నుంచి ఈ బ్యూటిఫుల్ కళ్యాణి కాటన్ శారీ, ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే వెరీ ట్రెడిషనల్, వెరీ ఎలిగెంట్, నాకైతే చాలా నచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్స్, మంచి మావ్కి డార్క్ గ్రీన్. సో చాలా బాగుంది శ్రీనిధి కలెక్షన్స్. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ సో కంఫర్టబుల్ ఆన్ మై బాడీ అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు కూడా కొనుక్కోవాలంటే దీనిలో రకరకాల కలర్స్ ఉన్నాయండి. సో మీకు కూడా కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తాయి, ఇమీడియట్లీ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 2 whistles అయితే నాకు తెలిసి ఫుల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయినా మీకు నేను చూపిస్తా. ఇలా కత్తి తీసుకొని ఇది చూడండి, ఇంకేం చూస్తారు మీరు, టమాటో మీద నుంచి తొక్కు వచ్చేస్తుంది. ఇదిగోండి
ఇదిగోండి ఉడికిపోయింది. ఇంకేం చెప్తాం మనం, మా ఆయనకి అన్ని డౌట్లే. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏ గిన్నెలో అయితే రసం పెట్టుకోబోతున్నామో ఆ గిన్నెలోకి వి విల్ షిఫ్ట్ ద మునక్కాయ ఫస్ట్. సో మునక్కాయల్ని ఇలా తీసేసి ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఈ టొమాటోస్ మీద నుంచి తోలు తీయాలండి. సో అందుకని ఇంకొక ప్లేట్లో తీసుకుంటున్నాను. కొంచెం చల్లారాలి కదా. ఓకే, ఇలాగా చల్లారకు కూడా తీసుకోవచ్చు, వేడిగానే తీసుకోవాలా మేఘ్నా గారు అని కాదు, చల్లారకు కూడా తీసుకోవచ్చు. ఇదిగో ఇట్లా మా ఆయన కంగారు పెడతాడనేనండి. నేను ఇలా వేడివేడికి ఇలా కెమెరా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి ఎట్లా, నీకెందుకు టెన్షన్? నేను ఇక్కడ ఉన్నా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడో ఉన్నాను, నువ్వు ఎక్కడో ఉన్నావు. నెక్స్ట్ ఏంటి, ఇదిగో కట్ చేయాలి. కొంచెం చల్లారాలి సార్, కొంచెం మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఏం సార్ ఏం చెప్పు, రెండు సరే సరే అయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను ఇమీడియట్ గా చల్లారిస్తే నేను చేత్తో పిసగలను, ఓకే. లేదు ఫాస్ట్ గా చేయాలంటే మిక్సీలో వేయాలి. ఏం చేయాలి, చల్లార్చి చేత్తో పిసకనా? ఓకే అయితే ఓకే, వెళ్ళు కూర్చో. నువ్వు అన్నావు కదా ఫాస్ట్ గా చేయాలి, ఏంటి రసం అన్నావు ఇంత టైం తీసుకుంటున్నావు అనేసి, నాకు తెలివి ఉందిగా మరి, అందుకని నేనేం చేసా, పప్పు గుత్తు మజ్జిగ అంటారు దీన్ని, పప్పు గుత్తు అంటారు. ఎలాగో ఉడికిపోయిన టమాటోనే కదా, చూడు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆడది వంట చేసిందంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. బాగున్నానా, థ్యాంక్ యూ. ఈ ఇయర్ రింగ్స్ 8 years బ్యాక్ నువ్వు కొనిచ్చావు. 8 years సర్వీస్. 8 years సర్వీస్. చిన్న మనం ఎంత నీట్గా చేద్దామన్నా అవదే మన ఇద్దరి వల్ల. 8 years అయిపోయిందమ్మో. 8 years అయిపోయింది. నాకు బేగం బజార్లో కొనిచ్చావు ఇవి. అప్పట్లో 8 years బ్యాక్ దిస్ ఇయర్ రింగ్స్ వేర్ మోర్ దెన్ 800 or 1000 rupees. అప్పట్లో కొత్తగా వచ్చేవి చాన్బాలి అని, అంటే క్వాలిటీ కూడా అలానే ఉందనుకో. ఇప్పుడు ఈ క్వాలిటీ రమ్మన్నా రావట్లేదు. ఓ నీకు తెలియకుండానే గోల్డ్ డైమండ్స్ వేసుకో. సోది ఇదిగో అయిపోయిందా. ఆ నీళ్ళు మునక్కాయ ఉడికిన నీళ్ళు, టొమాటో ఉడికిన నీళ్ళు పడేసుకుంటామా ఏంటి? మునక్కాయలో అసలు ఎంత మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి, అయిన పోవా. అయిందా, మంచిగా మెత్తగా అయిందా. ఇప్పుడు దీనిలో వేసేస్తాం. ఓకే, ఇప్పుడు చింతపండు పులుసు. పులుపు కొంచెం ఉంటే నీకు ఇష్టం కదా, అందుకనే పులుపు వేసా. మనం దంచుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి వేసేసుకోవాలండి. సో ఈ వెల్లుల్లిపాయలన్నీ దీన్ని వేసేసుకుంటున్నా. ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్ చెప్పాను కదా, దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందనేసి. అదే మా అమ్మ రెసిపీ అనమాట. అమ్మ రెసిపీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాదు, దీంట్లో నిజంగానే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఓకే, సూపర్ యమ్మీగా ఉంటుంది. మంచిగా దీన్ని ఒక మంచి టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం. ఓకే, మజ్జిగ కవం పెట్టుకుందాం, ఎందుకునంటే లమ్స్ ఫామ్ అవ్వకుండా. ఓకే, వేయలేదు కదా, పసుపు వేయాలి. ఇంకా పసుపు వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. ఓకే, ఇప్పుడు అప్పుడే మనం కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేయట్లేదండి. ఎందుకునంటే మరి మనము తాలింపు వేయాలి కదా, అందుకని అప్పుడే వేయట్లేదు అనమాట, లాస్ట్లో వేద్దాం. ఓకే, పొయ్యి మీదకి ఎక్కిద్దాం. సిమ్లో పెట్టుకుంటాను నేను, ఎందుకునంటే స్లోగా దాంట్లో ఉన్న మునక్కాయకి మన రసం పౌడర్, సాల్ట్, పులుపు అన్నీ వెళ్ళాలి కదా, అందుకే నేను సిమ్లో పెట్టుకుంటున్నా. నాకు హడావుడిగా హైలో చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకని సిమ్లో పెట్టుకున్నా. ఈ రసం క్వాంటిటీ ఇంకొంచెం మనకి పల్సగా కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే ఉంచుకోవాలనుకుంటే మీ ఇష్టం, మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఓకేనా, రసం బాయిల్ అవుతుంది కదా, ఇంకొంచెం బాయిల్ అవనిద్దాం మనం. ఎస్, ఇంకేమేయలేదు నేను. మనం మామూలుగా అయితే పెప్పర్, జీరా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు అన్ని దంచుకుంటాం కదా, ఇంకా అసలు ఏం అక్కర్లేదు. ఏం అక్కర్లేదు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నేను రెడీ చేశా కదా, స్పైస్ అన్నీ వేసేసా.
రసం పౌడర్ లో ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్ అండి, ఎంత బాగా స్మెల్ వస్తుంది అసలు నిజంగా. మై గాడ్ సూపర్. మొత్తం నువ్వే పీల్చేకు, రసంలో వాసన ఉంటుంది ఇంకా. నెక్స్ట్ ఇట్స్ నైస్. ఇప్పుడు మనం ఆవకాయ వచ్చేసింది కదా. ఐఎమ్ వెయిటింగ్ అమ్మో. అమ్మా ఆవకాయ జాడి. ఇప్పుడు చూడు దీంట్లో వచ్చేసేసి కొత్తిమీర వేస్తున్నా. ఓకే చాలా. యాక్చువల్లీ ఇంకొకటి కూడా చెప్పాలమ్మ, నేను నార్మల్లీ అయితే ఒక రకం ఆవకాయ కదా మనం పెట్టేది, ఆంధ్ర ఆవకాయ. ఈసారి 2-3 రకాలు పెడదాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఉంది. 2 years కంప్లీట్ అవుతుందమ్మ ఈ ఉగాదికి. కొంచెమైనా ముందుకెళ్ళకపోతే ఎలాగా ఎన్ఎం ఫుడ్స్ లో. ఇంకా మనకి మనమే ఎదుగుదల ఇచ్చుకోవాలి, మనకి మనమే కాంపిటీషన్. లాస్ట్ ఇయర్ ఇది ఒకటి పెట్టాను, సరే ఈసారి ఇంకో 2 పెంచుకుందాం. సో దిస్ ఇస్ ఆల్ మనకి మనమే కాంపిటీషన్ కదా. సో అందుకనే మనం బెస్ట్ ఇవ్వాలి, అది నాకు కావాల్సింది. ఓకే, ఒక 2 minutes ఇలా మరగనిద్దాము, దాని తర్వాత పోపు వేసుకుందాం. సో మన రసము చాలా చక్కగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే చారు, సారీ దిస్ ఇస్ నాట్ రసం, ఇక్కడ మునక్కాయ చారు. దీనిలో ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి రసంలోకి, డోంట్ వేస్ట్ ఆయిల్. బస్ దీంట్లో ఇంగువ లేకపోతే రసం అసలు టేస్టే ఉండదు. సో ఇంగువ వేసాం, ఆవాలు వేస్తాం కొన్ని. దీంతో పాటు ఈ ఎండుమిరపకాయలు కట్ చేస్తున్నాం కదా, అవి వేసుకుంటాం. అన్నీ మంచిగా క్రిస్ప్గా వేగాలి కానీ మాడకూడదు. దాంతోపాటు చాప్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఉంది దాంట్లో, అది కూడా వేసేస్తున్నా. మన మునక్కాయ చారు రెడీ అయిపోయింది. మీ ఇష్టం అండి, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా తవా ఫ్రై చేస్తున్నా, మరి ఎక్కువ ఆయిల్ మా ఆయన తినడు అందుకని. సో ఆయిల్ హీట్ ఎక్కాలి. మన నూనె ఫుల్ వేడెక్కిందండో, కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి దిస్ ఈస్ కాల్డ్ రవా ఫ్రై, రవ్వ వేపుడు. ఓకేనా? నువ్వు ఉన్నావుగా, చెప్తున్నావుగా. ఈ పైనంతా డ్రై ఉంది కదా, మనమేమి ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కదండి. సో అందుకని నేను ఏం చేస్తానంటే అంత ఆయిల్ పట్టాలంటే ఒకసారి అలా తిప్పుతానమాట. ఫిష్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, చూసుకోండి. 5 to 6 minutes ఇస్ ద టైం. చేప రవ్వ ఫ్రై. ఈరోజు స్పెషల్స్ ఏంటి? షెఫ్ స్పెషల్స్ ఈరోజు చేప రవ్వ వేపుడు అండి. సమ్మర్లో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ ఫుడ్, కంఫర్ట్ ఫుడ్ కదా. ఇలా వండితే సాయంకాలం వంట చేయాలన్నా మనకి చిరాకు అనిపించదు. ఒక చారు, ఒక ఫ్రై హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది, ఈలోపు నేను ప్లేటింగ్ చేస్తా. మునక్కాయ చారు నేను బాగా ఊరించిందానా, తొందరగా అవ్వట్లేదు అసలు. మునక్కాయ చారు విత్ ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్ తో మన మునక్కాయ చారు అండ్ చేప రవ్వ ఫ్రై ఎలా ఉంటుందో చూద్దాం. మొన్న ఎవరో నన్ను అడిగారు,
బాగా ముదురుగా ఉన్నట్టున్నాయి మునక్కాయలు మీ ఫామ్ వి అని అన్నారు. ఇప్పుడు నువ్వు తిని వాళ్ళకి చెప్పు ముదురుగా ఉన్నాయి. అవి చూడడానికి నాలాగా ముదురు కాదు, నాలాగా స్ట్రాంగ్ గా ఉంటాయి చూడడానికి, బట్ చాలా లేతగా ఉంటాయి మనసులాగా. మై గాడ్ ఇలా ఉందానా? ఎంత కమ్మగా ఉందంటే రసం పౌడర్ బాగుందా? ఆల్ థ్యాంక్స్ టు యువర్ అత్తగారు. థ్యాంక్ యూ ఆంటీ. నిజంగా అడిగిన వెంటనే మా మమ్మీ తన రెసిపీస్ అన్ని నాకు ఇస్తుంది. నిజంగానే ఫిష్ పీస్ తింటాను అప్పుడు నేను. దట్ ఈస్ గ్రేట్ కదా అమ్మో. ఎలా ఉంది? రవ్వ చేప రవ్వ ఫ్రై. ఇది కూడా చాలా కొత్తగా ఉందండి. రసం అయితే ఉట్టి రసమన్నం తినేసి బతికేలేమా? హ్యాపీగా. చేప లేకపోతే ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఆలు ఫ్రై చేసుకోవచ్చు, వెజిటేరియన్స్ ఆలు ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టం. బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం. మన చారు అయితే అల్టిమేట్. అసలు పులుపు అన్ని సరిపోయాము, పర్ఫెక్ట్ అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇప్పుడు రసం అన్నంలో ఫిష్ పీస్ పెట్టి పెడతా నీకు, అప్పుడు కదా మజా. నిజంగా మా అమ్మ గుర్తు వస్తుంది. చిన్నప్పుడు ఇలాగే రసంలో ఫిష్ లో ముళ్ళు తీసి తినిపిస్తూ ఉండేది. నాకు వచ్చేది కాదు చేప, అసలు నచ్చేది, అస్సలు తినేవాడు కాదు. మా అమ్మని మొత్తం ముళ్ళు తీసి మొత్తం ఇలా మెత్తగా చేసి ఇచ్చేది అనమాట. ఇప్పుడు మా ఆవిడ, ఇప్పుడు నేను తింటాను, ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయాడు. కానీ మా ఆవిడ తినిపిస్తుంటే ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. బాగుందా? లవ్ యూ నాన్న. సో చాలా అదృష్టం ఉండాలండి ఇలా మంచిగా వంట చేసే పెళ్ళం దొరకడం అనేది. అదే అందరూ అదృష్టం. వాళ్ళ పెళ్ళాన్ని వాళ్ళు నచ్చినట్టుగా వండుకుంటూ ఉంటారు. కొత్త డిషెస్ కావాలనుకుంటే నీలి మేఘాల్లో ఛానల్ చూస్తారు, అంతే కదా. సో నీలి మేఘాల్లో ఛానల్లో ఇంకా ఇలాంటి రెసిపీస్ బోల్డ్ అని వస్తాయి సమ్మర్ కి. సో ఇలాంటి రెసిపీస్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love.